సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. అవునమ్మా. నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మీతో మాట్లాడొచ్చా? మాట్లాడచ్చమ్మా, మాట్లాడండి. రైట్, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. అమ్మా, మీరు నాకు మెయిల్ పెట్టారు, దాన్ని ఒక బ్రీఫ్ గా డాక్టర్ గారితో మాట్లాడండి. లేదమ్మా, మా అక్క కూతుర్నే నేను పెళ్లి చేసుకున్నాను. మ్మ్. మా పెళ్లి అయితే చాలా గ్రాండ్ ఇయర్, అంటే చాలా గ్రాండ్ ఇయర్ గా జరిగింది. మా అక్కల అమ్మాయి ఎదురు ఇల్లే, మా కరెక్ట్ గా మా ఇంటి డోర్ తీస్తే వాళ్ళ ఇల్లు డోర్ తీస్తే మా ఇల్లు. ఓకే. ఇలా నేను అమ్మాయి కదా అని చెప్పి కట్నం కూడా తీసుకోలేదు. ఏం కట్నం తీసుకుంటాం, అక్కల పాపం చేసుకుంటున్నాం, కుటుంబంలో చేసుకుంటున్నాం. కుటుంబం గురించి మాత్రమే ఆలోచన అండి నాది ఎప్పుడు కూడా. మా కుటుంబం అంటే మా నాన్నగారు కూడా లేరండి, చనిపోయారు. మనం ఒక స్థాయిలో ఉండాలి, మనం నలుగురికి కొంచెం దీనిగా ఉండాలి, ఎవరిని మనం తల ఉంచి తెచ్చుకోకూడదు. ఇలా అనుకొని నేను కుటుంబం అంతా బాగుంటుంది కదా అని చెప్పేసి పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రపోజల్ ఎట్లా వచ్చిందండి? అంటే అక్క కూతుర్ని చేసుకోమని అక్క వాళ్ళ వైపు నుంచా, లేకుంటే మీ అమ్మగారి వైపు నుంచా, ఎట్లా? అక్క వాళ్ళ వైపు నుంచే వచ్చిందండి. ఓకే. అక్క వాళ్ళ వైపు నుంచే వచ్చింది. అక్క వాళ్ళందరూ కుటుంబం అంతా పెద్దలంతా కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. చేసిన తర్వాత నాకు చెప్పారండి. ఓకే. కుటుంబం గురించే మీరు పెళ్లి చేసుకుంటున్నారు, కానీ ఆ అమ్మాయి మీద మీ అభిప్రాయం? అమ్మాయి మీద అభిప్రాయం మంచి అభిప్రాయం, మంచి ఒపీనియన్ ఉంది. మంచి ఒపీనియన్ ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి ఒపీనియన్ ఉందండి. తనకండి ప్రసాద్ గారు తనతో మాట్లాడారా పెళ్లికి ముందు? నేను మాట్లాడాను. నీకు ఇష్టం ఉందా లేదా అని కూడా అడిగానండి. ఓకే. అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు ఏదో చెప్తున్నారని అలాగే నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టం ఉంటేనే మనం పెళ్లి చేసుకుందాము, లేకపోతే నేను చెప్తాను అమ్మ వాళ్ళకి, నేను అక్కలకి చెప్తాను, ఒప్పిస్తానని చెప్పానండి. రైట్. నెక్స్ట్ అండి? ఆ తర్వాత అంటే పెళ్లి జరిగిందండి, చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాం, అంత బాగా జరిగిన తర్వాత హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ హైదరాబాద్ లో యాజ్ యూజువల్ గా మా కాపురం అనేది చాలా చక్కగా గడిచింది. తను బీటెక్ పూర్తి చేసిందండి ఊర్లోనే. నేను ఇక్కడ వచ్చి తనకి మన ఒక దీంట్లో ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ ఇప్పించాను, జాయిన్ చేశాను. ట్రైనింగ్ కూడా అయిపోయింది. మేము ఒక 5-6 నెలల పాటు ఇక్కడ చాలా బాగా కలిసి ఉన్నాము. వాళ్ళు నాతో పాటు మా అమ్మగారు కూడా ఉండేవారు. ఎంత నాన్న మీ ఇద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఎంత ఉంది నాన్న? ఒక 6 years ఉంటుంది సార్. 6 years. ఓకే ఓకే. చిన్న చిన్న కంపెనీలో ఇంటర్వ్యూస్ వస్తే నాకు యాక్చువల్ గా చిన్న చిన్న కంపెనీలు పంపించడం ఇష్టం లేదు. పూణేలో వచ్చిందండి జాబ్. పూణేలో జాబ్ వచ్చింది. సరే ఏం చేస్తాం, మనకి ఇంకా తప్పదు. అంటే మంచి కంపెనీ కోరుకున్నాం కదా, మంచి కంపెనీ కోరుకున్నప్పుడు ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయి అని చెప్పి మేము కూడా అనుకొని అక్కడ ఒక 2 days తనతో పాటు ఉండి, తనకి ఇంకా మంచి చెడ్డలు ఏం కావాలి, తనకి ఆఫీస్ కి వెళ్ళడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంట, అసలు తను వెళ్ళగలదా అని అన్ని చూసి సెట్ చేసుకుని నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చానమ్మా. ఓకే అండి. ఈ అమ్మాయి ఇంకా 10 రోజుల తర్వాత ఏంటి 10 రోజులైంది ఇంకా ఫోన్ కనీసం చేయట్లేదంటే, నువ్వు చేయాలా నేను చేయాలా అని అడిగింది. అదేంటి అలాగ అడిగావు, ఎవరు చేయాలి, నువ్వు చేయాలి నేను చేయాలి, అది ఎలాగా ఏం చేస్తున్నావు అనేసి అంటే, కాదు నువ్వు కదా చేయాలి అన్నా. సరే అని నేను దానికి సర్ది చెప్పుకొని మళ్ళీ నేను ఫోన్ చేయడం చేస్తుంది. కొద్ది రోజులు పోయినాక నా ఫోన్ అటెంప్ట్ చేయడం మానేసింది. నా ఫోన్ ఎందుకు అటెంప్ట్ చేయట్లేదు? సరే తను ఏదైనా బిజీగా ఉందేమో, ప్రాజెక్ట్ బిజీలో ఉందేమో, తనకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుందేమో అని సరే చేస్తుందిలే అని ఇందులో నా అమ్మను తన అక్కలతో మాట్లాడుతాను, ఫోన్ చేస్తుందని అడగటం ఇవన్నీ జరిగినాయి. అయితే నేను ఒకసారి 2 సార్లు అయినాయి ఫోన్ చేయట్లేదు అనేసి అంటే తర్వాత నేను అక్క వాళ్ళకి చెప్పాను, ఇలా నా ఫోన్ ఎత్తట్లేదు. లేదురా తను ఏదో బిజీగా ఉంటుంది, నా ఫోన్ మాకు ఫోన్ చేస్తుంది కదా, మాట్లాడుతుంది కదా అని చెప్పేవారు. సరే అనుకున్న తర్వాత ఇలాగ మళ్ళీ ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఎప్పటికి రీచ్ అవ్వకపోయేసరికి నేను తన ఫ్రెండ్ ఫోన్ నుంచి నాకు ఒకసారి ఫోన్ చేసింది అనమాట. అక్కడ జనరల్ గా తన ఫోన్ కి సిగ్నల్స్ ఉండవు ఒక్కోసారి, అక్కడ ఉండకపోతే వేరే వాళ్ళ ఫోన్ పక్క ఫోన్ నుంచి చేయడం కానీ ఇలా చేయడంలో ఈ నెంబర్ కూడా పెట్టుకోండి అని చెప్పారు. నేను ఆ నెంబర్ కి ఫోన్ చేశాను. ఎందుకు ఎన్ని రోజులైనా ఫోన్ కలవట్లేదు ఏంటా ఖచ్చితంగా. ఆ అమ్మాయి నాకు చెప్పడం ఏంటంటే, లేదు అంకుల్ తను హాస్టల్ మారిపోయింది. అంతవరకు నాకు తెలియకపోవడం, ఒక భర్త కావాలనివ్వండి, ఒక మగాడి కావాలనివ్వండి, తన హాస్టల్ మారిపోయిన విషయం నాకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా? బేసిక్ కమ్యూనికేషన్, అది బేసిక్ కమ్యూనికేషన్. ఇంకా అతను మాట్లాడటం, అక్కడ నుంచి కొంచెం మాట్లాడటం కూడా అంత కరెక్ట్ గా లేదు. నాకు ప్రాపర్ గా తన నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఏం ఒక రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయట్లేదు తను. సరే ఏదో సర్దుకుపోతాం అనేసి నేను కొంచెం ఇదిగానే ఉన్నాను. మీ ఇంట్లో మనం సడన్ గా ఒక రోజు
ఒక మెసేజ్ వచ్చింది నాకు, ఏంటంటే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నేను నీతోని ఉండలేను. ఏంటి కారణం ఏంటి ఇది అంత అనేసి అడిగితే సరే ఇంకా నా ఫోన్ కి రెస్పాన్స్ లేదు. పూణే వెళ్ళిన ఎన్ని రోజులకి నాన్న ఈ మెసేజ్ వచ్చింది మీకు? ఒక 1 year కి అవుతుంది. 1 year అదే ఒక 1 year పైన అవుతుందండి. 1 year పైన. ఈ 1 year పైన టైంలో ఎన్నిసార్లు ఆవిడ పూణేకి రావటం కానీ, మీరు పూణే వెళ్ళటం, హైదరాబాద్ రావటం కానీ, మీరు పూణే 2 times వెళ్ళాను సార్. నేను హైదరాబాద్ నుంచి పూణే 2 times వెళ్ళాను. తను పూణే నుంచి మా ఇంటికి ఒక 2 times వచ్చింది. అప్పుడు ఎలా ఉంది? మీరిద్దరు ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది? బాగానే ఉంది సార్. అప్పుడు ఏమి ఇంటికడ కూడా వచ్చినప్పుడు కూడా అలాంటి ఇదేం లేదు సార్. మీకు ఎటువంటి అనుమానం కానీ ఏది రాలే? ఏం రాలేదు సార్ నాకు. ఓకే ఓకే, మీరు చాలా పేషెంట్ గా ఉన్నట్టే లెక్క. 1 year అంటే మనోళ్ళే కదా డాక్టర్ గారు వాళ్ళు. అదే మన అమ్మాయి అన్నట్టే మీరు ఉన్నారు. మన అమ్మాయిని మనం మేనమామ అలాగే కదా. అనుమానించగలం. కానీ ఆ అమ్మాయి మీరు ఓన్ చేసుకున్నంత ఇదిగా అమ్మాయి మిమ్మల్ని ఓన్ చేసుకోలేదు కదా. అవును, చేసుకోలేదు. ఇలా జరుగుతున్న తర్వాత ఎప్పుడైతే నేను ఆ మెసేజ్ చదివానో చేశాను, వెంటనే మా పెద్ద బావ గారికి ఫోన్ చేశాను. రైట్. ప్రాపర్ గా నాతో మాట్లాడలేదు ఇలాగా అని చెప్పేసి నేను ఆయనకి చెప్పాను. ఓకే. అసలు ఏం రెస్పాన్స్ లేదనమాట. అసలు ఏమనుకోవాలో ఏమో తెలియదు. నేను ఫోన్ చేసినా కరెక్ట్ గా తనకు ఫోన్ చేస్తే ఇంకా అప్పటి నుంచి నా ఫోనే ఎప్పుడు లిఫ్ట్ చేయలేదు. ఓకే. ఆ అక్కలకి అమ్మాయికి ఏది అడిగినా అంటే ఎందుకంటే మా అమ్మగారికి మా అన్నయ్యకి అయితే ఏం తెలియదండి ఈ విషయంలో. ఓకే. మా అక్క వాళ్ళకే తెలుసు అనమాట. ఓకే, తర్వాత ఏం జరిగిందండి? సడన్ గా పెళ్లి కూడా చేసేసుకోండి. పెళ్లి చేసుకుందా? పెళ్లి చేసేసుకుందండి. ఎక్కడ? పూణేలోనే? పూణేలోనే పెళ్లి చేసు అంటే పూణే కదండి, తను ఢిల్లీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ పెళ్లికి మా అక్క కూడా అటెండ్ అయింది. ఆ విషయం కూడా నాకు తెలియదు. ఓ మై గాడ్. ఏం అడగాలి, ఎవరిని అడుగుతాను నేను ఈ విషయంలో? మీకు ఎలా తెలిసిందండి తను పెళ్లి చేసుకున్నట్లుగా? స్టేటస్ ఉంటాయి కదమ్మా. ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం! మీకు ఒక రీజన్ చెప్పలేదు, ఏమి మాటలు లేవు, మంచి లేదు. ధైర్యం అంటారా, బరితెగింపంటారా, మరి ఇంకేమంటారు దీన్ని? నాకు అసలు ఏమి అర్థం కాలేదు. మా అమ్మకి చెప్దామంటే అమ్మ బాధపడుతుంది, తను ఒక్కదయ్యే నాన్నకోలేరు. అలాగే అన్నయ్యకేమో ఏమి తెలియదు. అన్నయ్యకి చెప్తేమో అమ్మకి తెలిసిపోతుంది, ఇంట్లో మొత్తం తెలిసిపోతుంది. మీ సోషల్ కాంటాక్ట్స్ ఇవన్నీ ఆ ఊర్లో మీ పాస్ట్ ఎలా ఉండేదండి? అంటే ఆ ఊరితో మీకు బాగా అటాచ్మెంట్ కనెక్షన్స్ ఉన్నాయా? అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇదంతా? నాకు బాగా ఉంది డాక్టర్ గారు. నేను పుట్టిన నేల డాక్టర్ గారు అక్కడ. నేము ఆ పరువు అనేటటువంటిది ఒకటి. ఇంకొక అంశం ఏంటంటే, మీరు అనుకుంటే కనుక ఈ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి మీ జీవితంలో, ఇంకా బెటర్ అమ్మాయి మీ జీవితంలో వచ్చి ఉండేది అవకాశం. డెఫినెట్ అమ్మాయి నాకు లైఫ్ లో వచ్చేది. నా కుటుంబాన్ని గౌరవించే అమ్మాయి నాకు వచ్చేది. సో ఈ ఇష్యూతో మీరు వెళ్ళడం మానేశారా ప్రసాద్ గారు? పూర్తిగా ఈ రోజుకి 9 సంవత్సరాలు అయింది. పెళ్లి కొంచెం లేట్ గా జరిగింది, కానీ మా ఇద్దరికి ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ వచ్చిందో ఇంకా తను ఓపెన్ అయిపోయి వాళ్ళు వేరే అబ్బాయితో ఉంటున్నాను. మా అక్క కూడా ఢిల్లీలో అక్కడ పెళ్లికి వెళ్ళి అటెండ్ అయిన తర్వాత నేను ఇంకా వెళ్ళలేకపోయాను. మా ఇంటికి వెళ్ళాలంటే నాకు చాలా అంటే ఒక నిర్జీవంగా ఒక అర్థమవుతోందండి మీ బాధ. అర్థమవుతుంది. అంటే 2 వెన్నుపోట్లు కదా ఇప్పుడు. ఇక్కడ ఒకటి అక్క, ఇంకో సైడ్ నుంచి సొంత భార్య. అంటే అట్లీస్ట్ ఒకరికైనా బుర్ర అక్కడ పనిచేసి ఉండాలి, ఒకరికైనా కొద్ది నీతి న్యాయం అనేటటువంటిది అర్థమై ఉండాలి. ఇంత అంటే మీ ఇంట్లోనే ఇలాంటి 2 వ్యక్తులు ఉన్నారు అనేటటువంటిది మీరు పసిగట్టలేకపోవటం, మీరు కానీ మీ మదర్ కానీ పసిగట్టలేకపోవటం, వీళ్ళ వెనకాతలు ఇంత పొల్యూషన్ ఉంది అనేటటువంటి ఆలోచన రాకపోవటం అనేది కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రసాద్. తను ఊరు వస్తుందండి. చాలా అమాయకురాలు ఆవిడ. ఇదంతా చూడలేకపోయింది. ప్రసాద్ గారు, తను మీ మిస్సెస్, ఐ మీన్ సారీ, మీ అమ్మాయి కూడా అనలేము. ఎలా అంటాం? ఎలా మీకు డైవర్స్ అవ్వలే కదా? డైవర్స్ అవ్వలేదు డాక్టర్ గారు. ఇప్పుడు స్టిల్ ఈ రోజుకి కూడా, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ క్షణంకి కూడా నాకు డైవర్స్ అవ్వలేదు. ఎన్ని రోజులు అయింది వాళ్ళు పెళ్లి అయ్యి? ఢిల్లీలో ఒక పెళ్లి జరిగిందండి. తర్వాత మళ్ళీ ఊరు తీసుకొచ్చి మళ్ళీ ఊర్లో కూడా ఒక పెళ్లి చేశారు. అయ్యో దేవుడా. ఊర్లో పెళ్లి జరిగిన విషయం కూడా మళ్ళీ నాకు తెలియదు. మళ్ళీ ఎవరెవరు ఫ్రెండ్స్ ఫోన్ చేసి మా అక్క చెల్లెళ్ళు అంటే బంధువులు ఉంటారు కదా. అవునవును, ఊర్లో అంటే తెలిసిపోతుంది కదండి. మరి ఏం చెప్పుకున్నారట ప్రసాద్ గారు ఊర్లో పెళ్లి చేసేటప్పుడు? ఇప్పుడు మీరు సొంత మేనమామ, ఎవరు అడగలేదండి? ఏం చెప్పారట ఊర్లో? నిలదీయలేదా? ఎవరిని పంచాయతీ పెట్టలేదా? ఏంది బరితెగింపు ఏంటి, ఈ వ్యవహారం ఏంటి? ఊరికి కొంచెం
కొంచెం దూరంలో వేరే పల్లెటూరు దగ్గర ఒక టెంపుల్ లో మామూలుగా పెళ్లి చేసేసి పెళ్లి జరిగిపోయిందని ఊర్లో తీసుకొచ్చి అందరూ పరిచయం చేశారు. మరి ప్రసాద్ ఏడి అని అడగలేదు ఆ, ఊరు అదే వాళ్ళు? కదా ప్రసాద్ ఇది. అడిగారు మేడం, అడిగిన వాళ్ళు అడిగారు కానీ ఏం అడుగుతారు ఇంకెలెక్టివ్ చేసినాక. అది కాదు ప్రసాద్, మీ తరపున మాట్లాడేటటువంటి ఊరు పెద్దలు ఒక్కరు లేరా? ఏమ్మా నీకు డైవర్స్ అయ్యిందా? ప్రసాద్ ఎక్కడికి అసలు- వెళ్ళాడు? ఆ ఊర్లో ఒక పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి ప్రసాద్ను వదిలేసి ఈడు ఎవడో ముక్కుమోహం తెలియని పెళ్లి చేసుకోవటం ఏంటి అనేది ఒక్కరు కూడా నిలదీసే అవకాశం లేదండి అక్కడ? ఒక క్వశ్చన్ కూడా రేస్ కాలేదా? అడిగారు డాక్టర్ గారు, అడిగినా ఏమో సమాధానం లేదు. అందరం తీసుకెళ్లి మా అక్కే కదా పరిచయం చేస్తుంది తీసుకెళ్లి ఈడే అన్నాడని. అంటే ఇంక అన్ని తెగించున్నారా వాళ్ళు? లేదంటే మీ వాళ్ళే ఇప్పుడు ఇప్పుడు ఐదర్ ఎవరైనా వాళ్ళు అయినా భయంకరమైన తెగింపు బరి తెగింపు ఉండాలి, లేదంటే మీ సైడ్ అసలు నోరిప్పి మాట్లాడే వాళ్ళు అయినా లేకపోయి ఉండాలి. నెగటివిటీని ఏమైనా స్ప్రెడ్ చేశారా పోనీ? అలాంటి అంశం ఏమైనా ఉందా మీ గురించి మీ ఏమైనా గురించి? మీ గురించి ఇంకా ఏదైనా భిన్నంగా spread చేశారా? న్యూస్ ఏమైనా స్ప్రెడ్ చేశారా? ఏం లేదు, నా గురించి ఏం స్ప్రెడ్ చేయడం లేదు. అందరికి తెలుసు అక్కడ తను రకరకాల నేను చెప్పాను, నేను మీకు చాలా చెప్పాను. ఇందులో ఒక మగాడిగా మీరు ఒక సమాధానం చెప్పండి, వీటన్నిటిని తట్టుకుని ఎలా మనం నిలబడాలి. వెనక నుంచి వెన్నుపోట్లు సొంత కుటుంబ సభ్యులే, ఎక్కడో దూరం వాడు చేస్తేనే అరే మోసం చేశాడు అనుకునేటటువంటి ఈ రోజుల్లో సొంత కుటుంబ సభ్యులే మీ జీవితాన్ని నాశనం చేశారనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం, కాదనట్లేదు. కానీ ఇక్కడ 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 కొన్ని మనకు వచ్చేటటువంటి ప్రశ్నలు ఏంటంటే, మీ సైడ్ నుంచి బేసిక్ కాన్సెప్ట్ ప్రసాద్ అనేటటువంటి తెలియనటువంటి ఊర్లో, మనిషి గురించి తెలియనటువంటి ఊర్లో ప్రసాద్ని ఇంత అన్యాయం చేస్తారా అని ఎదిరించి నిలదీసేటటువంటి వ్యక్తి కనిపించకపోవటం అన్నది ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం. రెండోది, ఎవరు ఎందుకు ఏం చెప్తారండి? ఇక పెళ్లి ఇప్పుడు ఢిల్లీలో పెళ్లి అయిపోయింది ఫస్ట్ టైం సంగతి కొంతవరకు స్ప్రెడ్ చేశారు. సరే, దీనంతటి యొక్క ప్రభావం మీ మీద ఎలా పడిందండి? అంటే 9 years పాటు ఒక భయంకరమైన వనవాసం గడుపుతూ, మీరు వనవాసం అంటారా? చేయని తప్పుకి అనుభవిస్తూ. అజ్ఞాతవాసమే డాక్టర్ గారు నాది. ఎస్, అంటే ఇంత ఎందుకు మిమ్మల్ని మీరు ఎందుకు ఇంత శిక్షించుకుంటున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఏంటంటే మీ తల్లి మొహం కూడా చూడలే కదా ఈ మధ్య కాలంలో మీరు? లేదండి, నా తల్లి మొహం కూడా నాకు చూడడం కూడా చేశారు. ఇందులో ఇంకొక విషయం, ఇంకా గొప్ప విషయం ఏంటంటే డాక్టర్ గారు, అసలు అంటే ఇవన్నీ ఎలా చెప్పాలి, అసలు ఏమని చెప్పాలి, సిగ్గు విడిచిపోయి అన్ని ఇంకా సంగతి మర్చిపోయి చెప్పాలేమో తెలియదు. కానీ తను డెలివరీ కూడా అయింది. రీసెంట్ గా డెలివరీ అవుతూ తను ఇంట్లో ఉంది, వచ్చింది, నాకు తెలీదు. మా అక్కలేమో వచ్చి ఒకసారి ఫోన్ చేసి అరే అమ్మకి బాగాలేదు నువ్వు వచ్చి చూసిపోరా అంటున్నారు. కుటుంబంతో పని లేదు, బంధువులతో పని లేదు, సమాజంతో పని లేదు, ఆఖరికి చట్టంతో కూడా పని లేకుండా, అంటే ఎటువంటి ముందుకు వెళ్ళకుండా. కాదు డాక్టర్ గారు, ఇదే పని నేను చేస్తే, నేనే ఇంకొక మ్యారేజ్ చేసుకుని ఇంకొకటి చేస్తుంటే ఈ సమాజం కానీ ఈ ల్యాండ్ ఆర్డర్స్ కానీ 10 కేసుల్లో ఇప్పటికి జైల్లో ఉండేవారు మీరు. అంటే 10 కేసుల్లో మరి ఎందుకు అంత వివక్షత చూపిస్తున్నారండి ఆడకి మొగకి? ఆడాలకే అన్యాయం జరిగిపోతుంది, ఆడాలకే అన్యాయం జరిగిపోతుంది అంటారు కదండి. మనం వేసే స్టెప్స్ ని బట్టి ఆధారపడి ఉంటాయి కదా, మన రియాక్షన్స్ బట్టి కూడా ఉంటాయండి. అన్యాయం ఎవరికైనా అన్యాయమే, ఆడకైనా అన్యాయమే, మగకైనా అన్యాయమే. మీరు 9 సంవత్సరాలు అయింది కన్న తల్లిని కానీ పుట్టిన నేలని కానీ తాకలేదు. మీరు కట్టుబాట్లకి మీరు పెట్టుకున్నారు. మీరేదో బరి తెగించి వేరే అమ్మాయితో లేచి వెళ్ళిపోయినటువంటి పద్ధతిలో మీరు మాట్లాడారు. కాదు కళ్యాణ్ గారు, ఊర్లో ఎవరైనా అనుకోరు ప్రసాద్ ఇన్ని సంవత్సరాల నుంచి రావట్లేదంటే తనలో ఏ తప్పుందో అని అనుకోవటానికి అవకాశాలు మీరే ఇస్తున్నారు కదా ప్రసాద్ గారు. ఒకటి ఏంటంటే ఇక్కడ రిపేర్ చేయగలి, ఇక్కడ కాంప్రమైజ్, నెగోసియేషన్ అనేటటువంటి స్థాయి నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది ఇది. ఓకే, నిజంగా అటువంటి ఆలోచన శైలి ఉండేటటువంటి వాళ్ళని ఈ మొత్తం అంశాన్ని ఒక పద్ధతిగా తీసుకెళ్ళి ఉండేవారు. ఇక్కడ పద్ధతి లేదు, మర్యాద లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, సమాజ విలువల మీద గౌరవం లేనటువంటి వ్యక్తుల మధ్యన అనవసరంగా మీరు అంటే ఇలాంటి వ్యక్తుల్ని ఎంతో కొద్దో గొప్ప అసెస్ చేయాలి. అంటే పాస్ట్ గురించి నేను మాట్లాడుతున్నానని పుణ్యమే కారం జల్లుతున్నట్టుగా మీరు ఫీల్ అవ్వద్దు. ఎంతో కొంత మన ఇంట్లో ఉండేటటువంటి, మన కుటుంబం, మన ఊర్లో ఉండేటటువంటి వ్యక్తుల్ని అసెస్ చేయలేకపోవటం అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. రెండో అంశం ఏంటంటే ఇక్కడ మీరు అస్సలు ఈ ఇష్యూ గురించి బాధపడుతూ మిమ్మల్ని మీరు హింస పెట్టుకుంటూ బాధ పెట్టుకుంటూ అవతల వాళ్ళ నుంచి వచ్చే సానుభూతి కూడా మీకు అవసరం లేదు. మీరు ధైర్యంగా తలెత్తుకుని ముందుకెళ్ళి హ్యాపీగా మీ ఊరు వెళ్ళి మీ అందరు కుటుంబ సభ్యులు ఏమండి మీరేం తప్పు చేశారండి ఇక్కడ? సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏమండి ఇప్పుడు మీరు ఆ అమ్మాయి చేసినటువంటి తప్పుకి మీరు మొహం చాటేసుకుని ఉండవలసినటువంటి అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత మొహం చాటేస్తే కనుక అవతల వాళ్ళు మీ గురించి అంత ఎక్కువ మాట్లాడేటటువంటి దానికి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల వరకు మీరు ఫోన్ చేసి మాట్లాడతారు ఇలా జరుగుతోంది, ఇది జరిగిందని.
ఊర్లో ఉన్న అందరికీ చెప్పలేరు కదా ప్రసాద్ గారు. ఒకటి నా అనేటటువంటి మనుషులను వదులుకుంటూ మిమ్మల్ని మీరు శిక్షించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు ధైర్యంగా అక్కడికి వెళ్ళి మొహెత్తుకుని తిరిగితేనే అసలైనటువంటి ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా అసలు మీరేంటి అనేటటువంటిది తెలుస్తుంది. నెంబర్ 3 ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మా కొడుకు ఎప్పుడు మా ఊర్లో అడుగు పెడతాడు, ఇదేంటి కన్నటువంటి పెరిగినటువంటి ఊరిని వదిలేసి ఎక్కడో అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయేటటువంటి అనుకునేటటువంటి మీ తల్లిదండ్రులకి ఒక సేదన ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. సో మిమ్మల్ని మీరు ఇక్కడ శిక్షించుకోవటం అనేది ఆపేసేయండి, మీ గురించి మీరు సిగ్గుపట్టడం అనేది ఆపేసేయండి. ఎవరో చేసినటువంటి తప్పుకి మీరు సమాధానం చెప్పుకోలేనటువంటి భయంకరమైన పొజిషన్లో ఉన్నాను అనే ఫీలింగ్ తీసేసేయండి. ఫస్ట్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ డిప్రెషన్. మీ ఏ ఆలోచనతో ఈరోజు మాకు చేశారు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఇక్కడ వాళ్ళని శిక్షించడానికి ఒక దారి ఉందా అని అడగటానికి గురించి అందమైన జీవితానికి కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు. నా పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అనేటటువంటి దాని గురించి కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు. నేను ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ కాబట్టి మీతో చెప్పుకుంటే నాకు కౌన్సిలింగ్ ఇస్తారనే ఉద్దేశంతో చేస్తాను. మీరు ఏ యాంగిల్లో చేశారు అనే దాన్ని బట్టి ఈ రోజు మా పరిష్కారం ఉంటుంది. శిక్షించాలి అనే ఉద్దేశం నాకు లేదు, నా కుటుంబ సభ్యులు అనుకుంటే దట్ ఈస్ టోటలీ అప్ టు యూ. కానీ ఈ రోజు ఏంటంటే మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నారు. యూఆర్ గివింగ్ పెయిన్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు యువర్ ఓన్ ఫ్యామిలీ, ఎవరో చేసిన తప్పు గురించి. సో ఎందుకంటే నేను ఎలా వెళ్ళి చూపెట్టుకుంటానంటే కనుక మీ అంతరాత్మను ఒక్కసారి అడగండి, మీరేం తప్పు చేశారన్నది. మీరేం తప్పు చేశారు ఇక్కడ? మీరు తప్పు చేయనప్పుడు మీ అంతరాత్మకి ఏ తప్పు చేయలేదనేటటువంటి భావం మీకు ఉన్నప్పుడు ఎందుకండి మీరు భయపడటం ఎందుకు, బాధపడటం ఎందుకు? బాధపడకుండా ఎలా ఉంటామండి? నేను నా కన్న తల్లిని, నా కన్ను నేలని మర్చిపోయాను, నా తల్లిని మర్చిపోయాను, నా అన్నయ్యని మర్చిపోయాను, నా వదినని మర్చిపోయాను, నాతో కలిసి పెరిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అందరినీ మర్చిపోవాల్సి వచ్చింది కదా. మీరు ఫార్వర్డ్ స్టెప్ అయిపోతే ఇంకొక రోజు పెరుగుతుందండి. ఆ మర్చిపోయిన దాంట్లో ఇంకొక రోజు యాడ్ ఆన్ అవుతుంది. డెఫినెట్ గా మీరు ముందుకు అడుగులు వేయాల్సిందే కదా ప్రసాద్ గారు. మీరు పెయిన్ ఇంక్రీజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటి వరకు మీకు ఇచ్చుకున్నటువంటి పెయిన్, మీ కుటుంబ సభ్యులు మీరు కలిగించినటువంటి బాధ పరోక్షంగా కానీ, ఇండైరెక్ట్ గా కానీ, డైరెక్ట్ గా కానీ ఇంక ఇక్కడతో దాన్ని స్టాప్ చేయండి. ధైర్యంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. మీ కుటుంబ సభ్యుల మధ్యన ఉండటానికి మీరు ట్రై చేయండి. ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి సమాజం, ప్రసాద్ అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు, ఈ స్టిల్ అండ్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనేటటువంటి ఉద్దేశంతో ధైర్యంగా వెళ్ళి మీకు కావాల్సినటువంటి అమ్మాయి, మీకు నచ్చినటువంటి అమ్మాయి ఎక్కడో ఉండే ఉంటుంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి, హ్యాపీగా జీవితాన్ని ముందుకు కొనసాగించండి. ఇదైతే మాత్రం ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా నేను చెప్పేటటువంటి ఒక సలహా సూచన. మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవటం అనేది ఇంకా ఆపేసేయండి. మిమ్మల్ని మీరేదో తప్పు చేసినట్టుగా ఇంకా ఆ ఫీలింగ్ అనేది తీసేసేయండి. స్టార్ట్ అయ్యి ఫ్రెష్ లైఫ్. రైట్ అండి. ఓకే మేడం. యూ హ్యావ్ 110 ఆపర్చునిటీస్ ప్రసాద్, 110 ఆపర్చునిటీస్. గతాన్ని వదిలేసి ముందుకు ప్రయాణం చేయండి. మీరు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు డాక్టర్ గారు, గతాన్ని వదిలేసేయండి. ఎస్, అంతే కదండి. అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఉద్యోగం లేకపోతే ఇంకో ఉద్యోగం చేసుకోమా, అయిపోతామా? ఈ రోజు ఫుడ్ లేకపోతే కనుక రేపు కూడా పస్తులు ఉంటామా? రేపు ఒక అవకాశం ఫుడ్ దొరికితే కనుక ఆ ఫుడ్ తింటాం కదా. అలాగే ఇది ఒక అవకాశం తర్వాత ఒక అవకాశం కాబట్టి మీరు ముందుకు వెళ్ళటం తప్ప ఇంకో దారి లేదు ఇక్కడ. ఓకే, గుడ్ లక్ ప్రసాద్. కంప్లీట్ గా అతను ఒక కోణంలో ఉండిపోయారు, ఒక యాంగిల్లో ఉండిపోయాడు. ఏంటంటే నేను నిజాయితీగా ఉన్నాను, నేను సిన్సియర్ గా ఉన్నాను, వీళ్ళు నన్ను మోసం చేశారు కాబట్టి వీళ్ళు ఎందుకు మోసం చేశారు అనేటటువంటి ప్రశ్న అడుక్కుంటూ అక్కడ ఉండిపోయాడు. కానీ ఇలా మోసం చేసేటటువంటి మనుషుల మధ్యనే మనం సమాజంలో ఉన్నాం కాబట్టి మనం ముందుకెళ్ళటం తప్ప ఇది ఆలోచించుకుంటూ ఉండకూడదు అనేటటువంటి యాంగిల్ అతనికి ఆలోచన అతనికి రావట్లేదు. అతను ఏంటంటే అతను హింసించుకుంటున్నాడు. ఏ స్థాయి వరకు హింసించుకుంటున్నాడు అంటే కనుక ఈ మొత్తం అంశానికి నేనే కారణం అనేటటువంటి స్థాయిలో ఆ ఇమాజినేషన్ లోకి అతను వెళ్ళిపోయాడు. సో కాబట్టి మనం ప్రసాద్ గారికి చెప్పేటటువంటిది ఒకటే, ఇప్పటికీ కూడా అతను సాటిస్ఫై అనిపిస్తుంది మనకి. ఏంటంటే ఈరోజు సానుభూతి కావాలంటే చాలా మంది సానుభూతి చూపెడతారు. అయ్యో ప్రసాద్ ఏంటి నీ జీవితం ఇలా అయిపోయింది, ఏంటి జీవితం ఏంటి నెక్స్ట్ అనేటటువంటి మాట్లాడేటటువంటి వాళ్ళు అతనికి కావాలి. అలా చెప్పేటటువంటి సలహా సూచన తీసుకుని అతను ముందుకు ప్రయాణం చేయాలి. రైట్ అండి. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే.